వచ్చి వివరిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు అందరికి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన సహోదరుడికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే మన ఆత్మీయ తల్లిదండ్రికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు. 4వ మాటగా మనము దేవుడు ఇక 2024 సంవత్సరంలో నాకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతుడనై ఉన్నాను. 4వ మాట మనం చదువుకుందాం. ఇప్పటివరకు 3 మాటలు చదువుకున్నాం కదా. 4వ మాట 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్తా అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ అందరికీ తెలుగు వచ్చు. తెలుగులో దేవుడు ఏమన్నాడు? నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ చనిపోయిండా, ఎక్కడ చనిపోయిండు? ఇజ్రాయెల్ దేశంలో కదా. ఇజ్రాయెల్ దేశంలో అక్కడ అప్పట్లో ఆ లాంగ్వేజ్లో, అక్కడ ఇబ్రూ భాషలో ఏమని ఉంటుంది? ఏలి ఏలి లామా సబక్తా అని ఉంటుంది. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళే కొంతమంది ఏమన్నారంటే ఏలి అంటే యేసుప్రభు వారికి ఏలియా అని పలకడం రాదు, అందుకనే షార్ట్కట్లో ఏలి అని పిలుస్తున్నారు అంటే అక్కడ వారు నమ్మేది ఏంటంటే రక్షించడానికి కొంతమంది చాలామంది అక్కడ విశ్వసించేది ఏంటంటే ఏలియా మరలా వస్తాడని అక్కడ వారు నమ్ముతారు. అక్కడ సిలువ వేయడానికి ముందుగా అక్కడ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూస్తున్నారు. చాలామంది వచ్చారు అక్కడికి. మనం కానీ చూడండి, ఏదైనా గొడవ అయితే ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. కానీ చూస్తూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వారిని సమాధానపరచడము, వారిని విడదీయడం అలాంటివి ఉండదు. అలాగే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డప్పుడు చాలామంది వచ్చారు అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి. అక్కడ యేసుప్రభు అన్నాడు కదా, దేవాలయం 3 దినాల్లో కడతానని. కొంతమంది ఎగితాళి చేయడానికి, కొంతమంది ఏమో ఏలియా వస్తున్నాడా, కొంతమంది ఏమో చాలా చాలా వారి యొక్క ఆలోచనలు, మన ఆలోచనలు ఎలా ఉంటాయో వారి ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసి ఏం చేసిండు దేవుడు? చెప్పండి. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ఒక కుమారుడు ఉన్నప్పుడు మనం సెంటర్కి వెళ్ళాం. చిన్న పిల్లగాడికి తెలియచేట ఏం చేస్తాం? మనం చేయి పట్టుకొని తీసుకెళ్తాం, అవునా కదా. ఇక్కడ అందరికీ ఎంతమంది ఉన్నారు పిల్లలు? మాట్లాడండి. ఎంతమంది? అందరికీ ఉన్నారు కదా పిల్లలు. పిల్లల్ని తీసుకొని మనం సెంటర్కి వెళ్తాం. సెంటర్కి వెళ్ళినప్పుడు పిల్లగాడిని అలా వదిలేస్తామా, పట్టుకుంటామా? పట్టుకుంటాం కదా. మరి దేవుడు తండ్రితో ఈ మాటలు అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేయి విడుస్తున్నాడు. ఎంతో వేదనతో పలికినటువంటి మాట ఇది. మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మాట ఏమో క్షమాపణ, రెండో మాట ఏంటి? వాగ్దానముతో కూడినటువంటి మాట. మూడో మాట ఆదరణ. ఏమనిస్తుండు? నీ తల్లిని యోహానికి అప్పచెప్పిండు, అది ఆదరణ. 4వ మాట ఏంటంటే వేదనతో కూడినటువంటి మాట. ఈ మాట మనం చూసుకున్నట్లయితే దేవుడిని అతిగా ప్రేమించిన కుమారుని ఈ లోకానికి పంపించాడు కదా. పంపించినప్పుడు దేవుడు తన కుమారుని చెయ్యి విడవలసిన అవసరం ఏంటి చెప్పాలి. అక్కడ మనం మూడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొదట దొంగ ఉన్నాడు కదా, ఇందాక సహోదరుడు చెప్పినట్టు ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ ఏమన్నాడు చెప్పాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో చదువురా ఒకసారి. త్వరగా చదివితే త్వరగా కంప్లీట్ అవుతుంది.
యోహాను సువార్త 19:6. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమను కేకలు వేశారు. పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయమని చెప్పారు. ఇప్పుడు మనందరికీ ఒక నాయకులు ఉన్నారు కదా, మనకి ఇక్కడ ప్రస్తుతానికి వార్డు కౌన్సిలర్, తర్వాతకి ఎమ్మెల్యే, తర్వాతకి మంత్రి, తర్వాతకి సీఎం, ఇంకా తర్వాతకి గవర్నర్, ఇంకా అట్లా ఈ గవర్నర్కి అన్ని అధికారాలు ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి గవర్నరే ఒక సాక్ష్యం ఇస్తుండు. ఏమని? ఈయన యందు నాకు ఏ దోషం లేదు. ఏ దోషం లేనప్పుడు నేను ఈయనకి శిలువ శిక్ష నేను ఎందుకు వేయాలి అని గవర్నర్ గారు దేవుణ్ణి బట్టి ఒక సాక్ష్యం ఇస్తుండు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి బట్టి మనం కూడా ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? నా దేవా, నీ మందిరానికి వస్తున్నాను. ఈ లోకానికి వెళ్ళినప్పుడు నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నాను అంటే, మందిరంలో ఉన్నప్పుడు నీ చెయ్యి, దేవుడు మనం చేపట్టుకోవడం కాదు, మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన చేపట్టుకుంటున్నాం. మందిరంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం? ఆ చేయిని ఆయన వదిలిపెట్టట్లే, మనమే వదిలిపెడుతున్నావా? అందుకనే ఇన్ని శోధనలు. యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వచ్చినాయి. సాతానుగాడు వచ్చి ఆకలిగా ఉన్నప్పుడు ఏమంటాడు? ఒక రాయిని తీసుకొని రొట్టెగా మార్చుకొని తినని ఎన్నో శోధనలు వచ్చినాయి. ఆ శోధనని సైతము జయించాడు దేవుడు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ మధ్యకాలంలో నిర్భయం కింద ఏదో కేసు వచ్చినప్పుడు ఒక 4 ఉరిశిక్ష చేశారు. ఆ ఉరిశిక్ష చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? హైకోర్టులో పిటిషన్ పెట్టుకొని అట్లా గవర్నర్ సంప్రదించుకున్నప్పుడు ఆ మరణ శిక్ష అనేది తొలగించారు. అవునా కదా? అలాగే ఇప్పుడు తొలగించే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్ గారికి ఉంది. కానీ గవర్నర్ గారు ఏమంటున్నాడు? ఈయన ఏందో నాకు అసలు ఏ దోషం కనబడట్లేదు, అసలు నేనేమీ మాట్లాడలేను, కాబట్టి మీరే ఏదైనా చేయండి అన్నారు. అవునా కదా? గవర్నర్ గారే ఇంత పెద్ద మాట అంటున్నాడు. రెండో విషయంగా చూసుకుందాం. 2 దొంగలలో ఒక దొంగ. లూకా సువార్త 23వ అధ్యాయము 40వ వచనం 41వ వచనం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చాలండి. మనకైతే ఇక్కడ ఏమంటున్నారు? బందిపోటు దొంగలు వాళ్ళు ఏదో ఒక నేరం చేశారు కాబట్టి వాళ్ళకి అది సిలువ వేయడము న్యాయము. మనకైతే ఇది న్యాయమే అంటున్నారు వాళ్ళే. అక్కడ దొంగలు ఏం చెప్తున్నారు? దేవుడి గురించి ఒక సాక్ష్యము చెప్తున్నారు. మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన యందు ఏ నేరము లేదని అక్కడ ఎవరు చెప్పారు? గవర్నర్ చెప్పారు. రెండవదిగా దొంగలు చెప్తున్నారు. మనం ఏం చెప్పాలి మరి? చెప్పాలి, ఈయన యందు ఏ తప్పిదము లేదు కాబట్టి సాక్ష్యం చెప్పండి. ఏం సాక్ష్యం చెప్పాలి మనం? దేవునికి లోబడాలి, ప్రతి విషయంలో దేవుణ్ణి అంటుపెట్టుకొని ఉండాలి. అవునా కదా? మూడవదిగా ఫస్ట్ ఎవరు చూసుకున్నాం మనం? గవర్నర్ చూసుకున్నాం. రెండవదిగా దొంగను చూసుకున్నాం. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడే ఒక మాట పలుకుతున్నాడు. అది కానీ మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల మనుష్యుడును పాపములు చేయక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.
ఆయన ఎవరు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు ఆయన? ఆయన అంట పరిశుద్ధుడంట, నిర్దోషి అంట, నిష్కలంకుడంట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారండి? ఏమింటున్నారు? అందరూ దివాల ముఖం వేసుకొని చూస్తున్నారు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ పోయినా మన బ్రతుకులు ఎక్కడేసిన గొంగడి అక్కడే, ఇంక అది ఎక్కడికి జరగదు. జరిగిద్దండి? ఎందుకంటే దానికి ఏముంది? ప్రాణం లేదు. అది ఆడేస్తే ఆడే ఉంటుంది. దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడా? ఇందాక తమ్ముడు చెప్పాను కదా, జీవాత్మ మనలో ఉంది కదా. మరి జీవాత్మను ఇప్పుడు చెప్పడానికి ఏంటండి? ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, నిష్కలాంకుడు, ఆయన ఏ నేరము చేయనటువంటి వాడు అని ఇక్కడ ఎవరు ఇస్తున్నారు ఇంత సర్టిఫికెట్? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు తన కుమారుని పట్ల. అలాగే మన పట్ల కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు, సంఘము నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనల్ని బట్టి కూడా మనం చేస్తున్నటువంటి, అది వ్యాపారమే కావచ్చు, కూలి పనే కావచ్చు, జాబే కావచ్చు, మరి ఏదైనా ఎవరు ఏం పని చేస్తున్నా మన పనిని బట్టి ఎవరు సాక్ష్యం పలకాలి? అక్కడున్న మనుషులు సాక్ష్యం చెప్పాలి. మీరు సువార్త చెప్పమంటే ఏదో బైబిల్ సంకలు పెట్టుకొని కరపత్రాలు పెట్టుకొని అక్కడిక్కడ చెప్పడం కాదు. నీ ప్రవర్తనే ఒక సువార్తగా మారాలి. ఎలా ఉండాలి? ఒక సువార్తగా ఉండాలి. అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక అతడు చాలా పవిత్రుడు, అతన్ని మనం అనడానికి వీల్లేదు. ఎవరు అంటారు ఆ మాట? అక్కడ జనులు అనాలి, అన్యజనులు ఈ మాటను పలకాలి. అక్కడ దొంగ ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయము, మనం దొంగతనం చేసావు కాబట్టి శిలువ మరణానికి చేయడానికి ఇది న్యాయం, కానీ ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనకెందుకు అని ఇక్కడ ఎవరు అంటున్నారు? చెప్పాలి. అక్కడ దొంగ, గవర్నర్, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏం చెప్పారు? ఆయన నిర్దోషి అని చెప్పారు. నిర్దోషి అయినా కూడా దేవుడు తన కుమారుని చెయ్యి ఎందుకు విడిచాడు చెప్పండి? దేవుడు తన కుమారుడి యొక్క చెయ్యి ఎందుకు విడిచిండు? ఎందుకు విడవాల్సి వచ్చింది? చాలామంది మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలామంది మనకి ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా రోగము, నొప్పి ఏదో వచ్చినా ఏమైంది? చాలామంది ఏం చేస్తారు? ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు పెద్ద భక్తి పరులు అండి, చర్చికి వస్తారు, వాళ్ళు లేస్తే వీళ్ళకి తలకాయ నొప్పి, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అని ఏమంటారు? చెప్పాలి, ఏదో ఒకటి మాట్లాంటారు. అలాంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఏదైనా రాగానే ఏం చేయాలి? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఆ అనుభవం ఉంటే ఏ నొప్పి, ఏ రోగము మన దగ్గరికి రాదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుడి యొక్క చెయ్యి విడవలసిన అవసరం ఏంటి చెప్పాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. రైట్, అందరు జాగ్రత్తగానండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి సిలువలో నలగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి వల్ల దేవుడు తన కుమారుడి చేయి విడిచాడు? గట్టిగా చెప్పండి. నా వల్లే తండ్రి తన కుమారుడి చెయ్యి విడిచాడు. గట్టిగా చెప్పండి అమ్మా. నా వల్లే తండ్రి తన కుమారుడి యొక్క చెయ్యి విడిచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దీని నిమిత్తం మనం ఏం చేయాలి? క్షమాపణ గుణము కలిగి, ఆదరణ గుణము కలిగి, తండ్రి నా వల్ల, నా అతిక్రమం వల్ల, నా పాపం వల్ల, నా దోషం వల్ల, నేను చేసిన ప్రతి పాపం వలన నీవు ఆ శిలువలో మరణించావు, నీకిష్టమైన నీ తండ్రి చేతిని, నీ యొక్క చేయి విడడానికి నేనే కారణమయ్యానని పశ్చాత్తాపం మనసు కలిగి దేవుణ్ణి పట్టుకొని మనం ఉండాలి. ఎలా ఉండాలి?
దేవుణ్ణి పట్టుకొని మనం ఉండాలి. దేవుడిటి మాటలు మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.